నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయిబ్ హాల్లో నీట్ పరీక్షని ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, ఎన్టీఏ సంస్థ నిర్వహణ లోపంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు. ఈ రోజు ఈ ఎన్టీఏ సంస్థ బీజేపీ అయితే కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ పైన ఆ బాధ్యత ఉంటుంది. ఏదైతే విచిత్రంగా మే 5th రోజు నిర్వహించే ఎగ్జామ్ ది మే 4వ తారీఖున సోషల్ మీడియాలో పేపర్ బయటికి లీక్ అయిందని చక్కర్లు కొట్టింది. చక్కర్లు కొట్టినప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎక్కడ చక్కర్లు కొడుతుందో అక్కడ పొందది, దానిపైన విచారణ జరిపించాల్సి ఉంటుంది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవాలి. ఆ రోజు దీనిపైన ప్రస్తావన కూడా తీసుకురాలి. సరే, మే 5th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ మే 5th రోజు కండక్ట్ చేసినాక సరే సక్రమంగా కండక్ట్ అయిందా అని అంటే అక్కడ కూడా చాలా అవకతవకలు జరిగినాయి. కొన్ని చోట్ల ఎగ్జామ్ లేట్ గా పెట్టడము, గందరగోళం ఉండడము, పిల్లలు ఆందోళన చేయడము. మే 6th రోజు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని కొన్ని పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు సంబంధించిన రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అయి దీనిపైన కేసులు దాఖలు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉంటే లేదా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేస్తామని ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా పనిచేయలేదు. ఎందుకనంటే